అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి ద్వారంపూడి చంద్రశేఖర్ గారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే. మరి పరిపాలన అన్ని విధాలుగా సక్రమంగా ఉంటే ఒకప్పుడు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించిన ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయలేకపోయారు, ఎందుకు ఓడించారు ఒక్కసారి చెప్పండి. మన రాష్ట్రంలో పరిపాలన సరిగా బాగలేక మిమ్మల్ని ఓడించగలిగారు. మీ నియోజకవర్గంలో మీ ప్రజలు కూడా మీకు ఓటు వేయకుండా ఓడించారు. ఊరక మీరు శిల్పి డబ్బాలు కొట్టుకుంటూ కొత్త మాటలు మాట్లాడుకుంటే అది సరిపోదు. ఒకసారి ఆలోచించండి మన రాష్ట్ర ప్రజల గురించి, మీ నియోజకవర్గంలో ప్రజల గురించి. అది చాలా మంచిది కూడా కాదు అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇది చాలా మంచిది కూడా కాదు. ఆ శిల్పి డబ్బాలు కొట్టుకుంటూ వాగటం ఒకసారి నోరు మూసుకుంటే సరిపోతుంది అని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల గురించి ఎప్పుడైనా ఏ రోజైనా కానీ మీ గురించి, మీ పార్టీ కార్యకర్తల గురించి, ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి ఏ రోజైనా కానీ మాట్లాడగలిగారా? మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక్కసారి చెప్పండి. మీ రాష్ట్రంలో పరిపాలన బాగుంటే ఎవరు అనేవాళ్ళు కాదు, మిమ్మల్ని గెలిపించేవాళ్ళు. మీ రాష్ట్రంలో పరిపాలన చేయని చేత కాలేదు. ఒక అన్యాయంగా, ఒక అక్రమంగా, ఒక దౌర్జన్యంగా పరిపాలన చేస్తూ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయలేక మీరు ఏ ఒక్కరు కూడా చేయలేకపోయారు. కాబట్టి మన రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ప్రతి ఒక్క నియోజకవర్గాలలో మిమ్మల్ని చిత్తుగా ఓడించగలిగారు. మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేయగలిగారు. ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడే పనితీరు కానీ, మాట్లాడే తీరు కానీ ఇలా మాట్లాడటం మంచిది కాదని మా రాష్ట్రంలో ప్రజలు కూడా చెప్తూనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించుకొని ఇది చాలా మంచిది కూడా కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం. మీరు ఓడిపోయిన బాధతోనూ, మీరు అధికారం కూడా లేని బాధతోనూ ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇలా మాట్లాడటం సరైనది కూడా కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఎన్నిసార్లు అని మీరు లండన్కి వెళ్తారు? మీ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు పోయారు, తర్వాత పోయారు, మళ్ళీ ఇప్పుడు పోవటానికి సిద్ధపడుతున్నారంటే ఎన్నిసార్లు పోతారు లండన్కి? ఎన్నిసార్లు అని అనుమతులు ఇస్తారు? ఒకసారి చెప్పండి. మీరు ఎటు చెప్పలేని పరిస్థితి, ఎటు చేయలేరు. మన రాష్ట్రంలో ఉండటానికి వీలుగాక, ఉండబుద్ధి గాక ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు, మీ పార్టీ నాయకుడు మీరు. మరి ఎగ్పప్పులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిన్నారు. మరి పందికొక్కులకు పట్టుకోవటానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇంత వృధాగా ఖర్చు పెట్టారంటే ఎలా సాధ్యపడుతుంది? ఏ విధంగా అవుతుంది? ఒక్కసారి చెప్పండి. మీరు ఇన్ని వృధా డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గత వీడియోలో కూడా నేను చాలాసార్లు కూడా చెప్పాను. ఒకసారి ఆలోచించండి. మీరు శిల్పి డబ్బా కొట్టుకుంటూ రాష్ట్రాన్ని ఏదో బాగా ఉద్ధరించినట్టు మీరు మాట్లాడుతుంటారు. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని అనుకోవటం లేదు, మిమ్మల్ని వదిలేశారు. మీరు ఇలా శిల్పి డబ్బాలు కొట్టుకోవటం మానేయండి, ఇక్కడి నుంచి మానేవేయండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడటం మంచిది కూడా కాదు. ఆయన మహానేత, మహానాయకుడు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడిపించే వాళ్ళు నడిపించగలుగుతారనే కదా రాష్ట్ర ప్రజలు కూడా కట్టబెట్టారు వాళ్ళు కోట్లు వేసి. ఒక్కసారి ఆలోచించండి మీరు ఆ ప్రభుత్వం గురించి, ఆ పార్టీల గురించి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.